హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు మంగళవారం, అద్భుతమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు, ఏకాదశి ముందు రోజు. ఈ రోజు సాయంత్రం 6 నుండి 10 గంటల మధ్యలో కోడి గుడ్లతో పరిహారం చేస్తే చాలు. 24 గంటల్లో కష్టాలు పోతాయి, లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెబుతున్నారు. కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డు అంటే కోడి యొక్క పిండం అని అర్థం. కోడి గుడ్ల నుంచే కోడి పిల్లలు పుడతాయి. అనేక తాంత్రిక పరిహారాల్లో వాడుతూ ఉంటారు. కోడి ఈ గుడ్లతో పరిహారాలు చేసిన అయినా 100కు 100% ఫలితాలు ఇస్తుంది. అయితే ప్రత్యేకించి దశమి రోజు పరిహారం చేస్తే చాలు, 24 గంటల్లో కష్టాలు తీరిపోతాయి, లెక్కలేనంత డబ్బు వస్తుంది. నరదృష్టి, నరఘోష, శత్రు బాధలు ఇలాంటివి సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని పెద్దలు చెబుతున్నారు. మరి దశమి రోజు కోడిగుడ్లతో ఏం చేయాలో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తన గుడ్లను సముద్రంలో పడేసుకున్న ఒక పిచ్చుక కథను విందాం. ఈ కథను వినే ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఒకసారి ఒక పిచ్చుక తన గూటిని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అది తమ గుడ్లను ముక్కుతో కరుచుకొని తన కొత్త గూటికి పైనకి మోసుకొని తాను కొనసాగిస్తున్న ప్రయాణం కష్టమని తెలిసినా కానీ ప్రయత్నం లోపం జరగకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించింది. ఆ పిచ్చుక అలా ప్రయాణం చేస్తున్న తరుణంలో సముద్రం దాటవలసి వచ్చింది. అయితే పిచ్చుక ఏమరపాటులో తాను ముక్కును కరుచుకొని పట్టుకున్న కోడిగుడ్డును సముద్రంలోకి జార విడిచింది. తాను తన ఆ గుడ్డును వదలక వెతకడం మొదలుపెట్టింది. ఆ గుడ్డు తాను తీయలేని అని సముద్రంలో నీరంతా చూసి తను ఆశ్చర్యపోయింది. ఆ పిచ్చుక తన ముక్కింటి కొంత నీరును ముక్కుతో కొంచెం తెచ్చి వచ్చి వదిలిపెట్టసాగింది. అలా ఆ పిచ్చుక పట్టుదలతో శ్రమిస్తూ ఉంది. ఎంత తోడినా కానీ నీరు ఇసుకంతా తరగలేదు. అప్పుడు అటు వెళుతున్న నారద మహర్షి సంఘటన చూసి ఆ పిచ్చుక దగ్గరకు వచ్చి, ఏమి చేస్తున్నావు పిచ్చుక అని అడుగుతుంది. అప్పుడు ఆ పిచ్చుక జరిగినదంతా కూడా మహర్షికి చెప్పింది. అప్పుడు మహర్షి పిచ్చుకతో, వెర్రిదాన, ఈ సముద్రము నీటిని ఖాళీ చెయ్యటము కాదు, నీ గుడ్డు కావటం నీకు దక్కడం కష్టమే కదా అని అంటాడు. అప్పుడు ఆ చిట్టి పిచ్చుక ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో, స్వామి ఏమీ కూడా సాధ్యం కాదు, ఎంతో నమ్మకంతో, దృఢ విశ్వాసంతో దేవుడిని తలుచుకుంటూ ఏదైనా జరగవచ్చు, నా ప్రయత్నం ఫలించి నా చిన్ని గుడ్డును నాకు దక్కవచ్చు అని ఆ గుడ్డు దొరికేంత వరకు తన ప్రయత్నం మానలేదు. అలా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. అప్పుడు నారద మహర్షి అక్కడి నుండి ప్రయాణమై వెళ్తున్నప్పుడు అలా వెళ్తూ ఉండగా ఆయనకు గురుత్మాతకుడు ఎదురవుతాడు. అప్పుడు మహర్షి గురుత్మాతకుడితో ఆ పిచ్చుక వృత్తాంతమంతా కూడా చెప్పాడు. చెప్పి నువ్వు తనకు సహాయపడగలవా అని అడుగుతాడు. దానితో గురుత్మాతకుల వారి ఆలోచన వాయువేగంతో ఆ చిన్నారి పిచ్చుక దగ్గరకు వచ్చి తన సహాయంతో చేశాడు. తన పెద్ద గాలిని సృష్టించి సముద్రంలో నీటిని 2 పాయలుగా చేశాడు. అప్పుడు ఆ చిన్నారి పిచ్చుక మధ్యలో తన గుడ్డు కనిపించింది. ఆ గుడ్డును తీసుకొని గురుత్మాతకుడికి కృతజ్ఞతలు చెప్పి తాను ప్రయత్నం ఫలించినందుకు సంతోషించింది. అలా పిచ్చుక తన కొత్త గూటికి చేరుకుంది. పట్టుదల, నమ్మకం, విశ్వాసం అనేవి ఎవరి వద్ద అయినా దృఢంగా ఉంటాయో అప్పుడు దైవం కూడా వారికి సహకరించి ప్రయత్నాన్ని ఫలింపచేస్తాయి అనేది ఈ కథలో నీతి. విషయంలోకి వస్తే గుడ్ల నుండి చాలా శక్తివంతమైనవి అనే విషయం మనకు అందరికీ తెలుసు.
కోడిగుడ్లతో దృష్టి తీస్తారు. అనేక తాంత్రిక పరిహారాల్లో కూడా కోడిగుడ్లను వాడుతూ ఉంటారు. చేతబడి చేయడానికి కూడా కోడిగుడ్లను లేదా వాడుతూ ఉంటారు. అయితే అటువంటి కోడిగుడ్లతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలన్నీ సమస్యలన్నీ పోతాయని శాస్త్రం చెబుతుంది. అసలు ఏమీ చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు సాయంత్రం 6 నుండి 10 గంటల మధ్యలో ఒక కోడిగుడ్డును తీసుకోండి. ఆ కోడిగుడ్డు మీద కాటుకతో కానీ బొగ్గుతో కానీ ఒక చుక్క పెట్టండి. ఆ తరువాత ఈ కోడిగుడ్డును తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ వద్దకు వెళ్ళి గుడ్డును మీ ఎడమ చేతితో పట్టుకొని దృష్టి తీయండి. అంటే గుమ్మానికి ఒక మనిషిలా భావించి 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అలా గుమ్మానికి దృష్టి తీసిన తరువాత మీ చేతిలో పట్టుకొని ఓసారి మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యండి. చిన్న పిల్లలు ఈ పరిహారం చేయవద్దు. కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఈ పరిహారం చెయ్యాలి. ఇలా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ గుడ్డును తీసుకొని వెళ్ళి ఏదైనా సరే చెట్టు మొదట గట్టిగా విసిరి పడేయండి. అంటే గుడ్డు పగిలేలా విసిరి కొట్టండి. ఆ తరువాత ఇక అక్కడి నుండి వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. దశమి రోజు రాత్రి 10 లోపు ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా 24 గంటల్లో కష్టాలు తీరిపోతాయి. లెక్కలేనంత ధనం వస్తుంది. కనుక దశమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసి కష్టాలను దృష్టి దోషాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. శనివారం దశమి ఏకాదశి ముందు రోజు. ఈ రోజు ఎవరికి తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు. మీ కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. నూతన ధర్మంలో కర్పూరంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని పూజ, పారాయణం లేదా మరేదైనా శుభకార్యాల్లో తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు. ఇది లేకుండా పూజ పూర్తి కాదు. పురాణాలకు తో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధ సమస్యలను కూడా తొలగిస్తుంది. కర్పూరంతో ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది. తంత్ర శాస్త్రపు ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు దేవతలను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి హారతి చూపడం ద్వారా గ్రంథంలో చెప్పబడింది. ఇంట్లో ఆనందమైన శాంతి మరియు సానుకూల శక్తి కోసం ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో నానబెట్టిన కర్పూరాన్ని వెలిగించి దానిని సువాసనను ఇల్లంతా వ్యాప్తి చేయండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పోతుంది. ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమానురాగం పెరుగుతుంది. రోజు కర్పూరం వెలిగించి దాని వాసనను పీల్చడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి రావు. అంతేకాదు కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. శాస్త్ర పరిశోధనలో వెల్లడింది. నిన్న విశిష్టతలు కలిగి కర్పూరంలో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. మరి దశమి రోజు కర్పూరంతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు, ఎవరికి కనపడకుండా చెయ్యాలి. అంటే ఇంట్లో వారికి చెప్పినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం ఎవరికి కూడా చెప్పకూడదు. అలా చెప్తే చేసేటటువంటి ఫలితం రాదు. దశమి రోజు సాయంత్రం చీకటి పడిన తరువాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం వలన ధన సమస్యలు, మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీకు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు. ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు దశమి రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.